ఎప్పుడు లేనిది బాలయ్య అఖండ 2తో ఎందుకు రిస్క్ చేస్తున్నాడు? సింహ, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ ఇచ్చిన బోయపాటిని గుడ్డిగా నమ్మేశాడా? 60-70 కోట్ల బడ్జెట్తో లిమిట్స్లో ఉండే బాలయ్య అఖండ 2తో 100 కోట్లు దాటిపోయాడు. బిజినెస్ అంతకు మించి 120 కోట్లకు చేరుతోంది. ఈ లెక్కన అఖండ 2 120 కోట్ల షేర్ 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తుందా? ఈ రిస్కీ బిజినెస్ గురించి ఓ లుక్ ఇద్దామా? బాలకృష్ణ వరుసగా 4 హిట్స్ కొట్టినా 100 కోట్ల షేర్ దాటలేదు. మినిమం బడ్జెట్ లో నిర్మించి 70 నుంచి 80 కోట్ల బిజినెస్ ను ఈజీగా రాబట్టేయడంతో బాలయ్యకు 4 హిట్స్ దక్కాయి. జై బాలయ్య స్లోగన్ మారిమోగిపోతున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం వినిపించడం లేదు. వీరసింహారెడ్డి గ్రాస్ 150 కోట్లకు చేరిన ట్యాక్సులు, జీఎస్టీ, థియేటర్స్ రెంట్ పోగా మిగిలింది 80 కోట్లే. ఇలా 100 కోట్ల షేర్ నందమూరి అభిమానులకు కలగానే ఉండిపోయింది. అఖండకు సూపర్ హిట్ టాక్ వచ్చినా 100 కోట్ల షేర్ దాటలేకపోయింది. 75 కోట్లు కలెక్ట్ చేసి అప్పటికి బాలయ్య కెరీర్ లో టాప్ గా నిలిచింది. కరోనా తర్వాత రిలీజ్ అయిన ఈ పెద్ద సినిమా ఇండస్ట్రీకి బూస్టప్ ఇచ్చిన 100 కోట్ల కళ అలాగే మిగిలిపోయింది. భగవంత్ కేసరి ఫ్యామిలీ మూవీగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 100 కోట్ల దరిదాపుల్లో కూడా వెళ్లలేదు. ఏ సినిమాకు ఆ సినిమానే ఊరిస్తూ చేతులెత్తేస్తోంది బాలయ్యకు. హిట్ టాక్ వచ్చిన బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల షేర్ రావడం లేదు. డాకు మహారాజును 80 కోట్లకు అమ్మితే 82 కోట్ల షేర్ వచ్చింది. 100 కోట్ల మార్క్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్ ను అందని ద్రాక్షలాగా ఊరిస్తూనే ఉంది. ఇంతవరకు 100 కోట్ల షేర్ లేని బాలయ్య అఖండ 2తో బిజినెస్ పరంగా 100 కోట్లు దాటేస్తున్నాడు. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ రిపీట్ కావడంతో అఖండ 2పై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కావడంతో అన్ని భాషల్లో కలిపి 120 కోట్లకు అమ్ముతున్నారు. ఇంతవరకు 90 కోట్ల మార్క్ దాటిని బాలయ్య అఖండ 2తో 100 కోట్లు దాటితే సరిపోదు. 120 కోట్లు తీసుకొస్తే గానీ బ్రేక్ ఈవెన్ కాదు. అంటే గ్రాస్ పరంగా 200 కోట్ల మార్క్ దాటాలి. బోయపాటి, బాలయ్య కాంబోకు మంచి హైప్ ఉంది. దీనికి తగ్గట్టు పాజిటివ్ టాక్ వస్తే 100 కోట్లు దాటేయడం పెద్ద కష్టమేమి కాదు. సినిమా టాక్ అఖండ 2 రిజల్ట్ ను డిసైడ్ చేయనుంది. సినిమా డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తోంది. సమంత ఇన్స్టాలో పెట్టిన స్టిల్స్ చూస్తే షాక్ అవుతారు. ఇలా అవుతానని శామ్ కూడా ఊహించలేదు. నా జీన్స్లో లేదు, ఎందుకంత ఫిట్నెస్ వస్తుందని లైట్ తీసుకోకుండా స్టార్ హీరోస్తో పోటీ పడింది. ఇంతకీ ఏ విషయంలో సమంత కొత్తగా కనిపిస్తోంది చూద్దామా? సమంతకి బోర్ కొట్టంది ఏదైనా ఉందంటే అది వర్కౌట్సే. ఎన్ని పనులున్నా క్రమం తప్పకుండా జిమ్ లో కొంతసేపు టైం గడపాల్సిందే, లేదంటే ఆమెకు నిద్ర పట్టదు. అరుదైన వ్యాధి మయోసైటిస్ నుంచి బయటపడిన, చికెన్ గున్యా నుంచి కోలుకొని ఇలా ఉందంటే తన సీక్రెట్ అంతా వర్కౌట్స్ లోనే ఉందని చాలాసార్లు చెప్పింది శామ్. ఎంతకాలం వర్కౌట్స్ వీడియో పోస్ట్ చేసుకుంటూ వచ్చిన శామ్ ఫస్ట్ టైం కండలు చూపించింది. ట్రైనర్ ఎదురుగా నిలబడి బీస్ట్ మోడ్ లో కనిపించింది. 2 ఫోటోలు షేర్ చేసి కండల వెనకాలన్న సీక్రెట్ ను పంచుకుంది. జీన్స్ లో లేనప్పుడు కండలు ఎందుకు వస్తాయిలే అని కొన్ని సంవత్సరాల క్రితం అనుకున్నానని, అయితే నేను అనుకున్నది రాంగ్ కావడం ఆనందంగా ఉందని రాసుకొచ్చింది. జీవితంలో మజిల్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్ అంటోంది శామ్. వెయిట్ లిఫ్టింగ్ లో శామే టాప్. 100 కేజీల బరువును లేపేస్తుంది. ఈ అమ్మడి హెల్తీ సీక్రెట్ ఇది ఒక్కటే కాదు, ఆరోగ్యం కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంది. అన్ని ఆరోగ్యం కోసమే అంటూ నమ్ముతూ శామ్ చేయని వర్కౌట్ లేదు. బరువులు ఎత్తడం, డంబెల్స్ లిఫ్ట్ చేయడంతో బోర్ ఫీల్ అయిన శామ్ పికిల్ బాల్ ఫ్రాంచైజీ ఓనర్ గా చిన్న బ్యాట్ పట్టుకుని సందడి చేస్తుంది. ఇలా ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది శామ్. పెద్ద సినిమా క్రేజీ మూవీ అఖండ 2 వస్తుందని తెలిసి మరి కుర్ర హీరో శర్వా బైకర్ తో రేస్ లోకి దిగాడు. డిసెంబర్ 5న అఖండ 2 వస్తుంటే ఎవరైతే నాకేంటి అంటూ 6న బైకర్ రిలీజ్ చేస్తున్నామన్నారు. భయపడకుండా రిలీజ్ తేదీ ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు వెనక్కి ఎందుకు తగ్గుతున్నారు? బైకర్ హిట్ శర్వాకి చాలా అవసరం. 2024లో మనమేతో వచ్చిన ఈ కుర్ర హీరో డిసప్పాయింట్ అయ్యాడు. ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా రాలేదు. ఏడాదిన్నర తర్వాత డిసెంబర్ 6న బైకర్ గా లక్ పరీక్షించుకుంటాడనుకుంటే రిలీజ్ డేట్ మారుతోందని తెలిసింది. అఖండ 2తో పోటీ పడటం సరికాదనుకుంటున్నారట. ఈ విషయం రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు తెలియలేదా అంటూ బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతూ బైకర్ లో శర్వా 6 ప్యాక్ ని ట్రోల్ చేస్తున్నారు. శర్వా బైకర్ గా కనిపించడానికి గుర్తుపట్టలేనంతగా మేకోవర్ అయ్యాడు. శర్వాకేమైంది ఇలా అయిపోయాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. బైకర్ కథ కోసం తన బాడీని పూర్తిగా మార్చేసుకున్నాడు శర్వా. ఇంత కష్టపడిన తర్వాత పోటీ పడి నష్టపోవటం మంచిది కాదన్న అభిప్రాయానికి వచ్చిన మేకర్స్ రిలీజ్ ని వాయిదా వేసుకునే పనిలో ఉన్నారట. తెలుగులోకి మరో మలయాళ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. కల్కితో దీపికా పదుకొని, సీతారామంతో మృణాల్ ఠాకూర్ ని పరిచయం చేసిన వైజయంతి మూవీస్ ఛాంపియన్ మూవీ నిర్మిస్తోంది. ఈ మూవీతో మరో హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆమె ఎవరో చూద్దామా? పెళ్లి సందడి హిట్ తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్న రోషన్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఛాంపియన్ మూవీలో నటిస్తున్నాడు.
ఇందులో హీరోయిన్ గా అనస్వర రాజన్ నటిస్తోంది. సినిమాలో ఆమె పోషిస్తోన్న చంద్రకళ రోల్ ని పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. నాటక పరిషత్తులు జోరుగా ఉన్న కాలం నాటి కథతో పీరియాడిక్ మూవీగా ఛాంపియన్ రూపొందుతోంది. అనస్వర రాజన్ 15 ఏళ్ల వయసులోనే మలయాళం మూవీ ఉదాహరణం సుజాతతో వెండితెరకు పరిచయమైంది. సూపర్ శరణ్య సినిమాతో ఫిల్మ్ఫేర్ గెలుచుకున్న రాజన్ ఆ తర్వాత నటించిన అబ్రహం ఓజ్లర్, గురువాయూర్, అంబల నడియన్, రేఖా చిత్రం హిట్ అయ్యాయి. 3 ఏళ్ల నుంచి మలయాళంతో పాటు తమిళంలో నటిస్తూ బిజీగా ఉన్న రాజన్ ఛాంపియన్తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఛాంపియన్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన అనస్వర రాజన్ మలయాళం, తమిళంతో పాటు హిందీలోనూ నటించింది. ప్రెజెంట్ 7 బృందాన్ కాలనీ సీక్వెల్లోనూ నటిస్తోంది. కెరియర్ స్టార్ట్ చేసి 8 ఏళ్ల తర్వాత తెలుగులోకి అడుగు పెడుతోంది. ఆల్రెడీ నటిగా ప్రూవ్ చేసుకున్న అనస్వర ఛాంపియన్తో హిట్ కొడితే స్టార్స్ ఫోకస్ లో పడుతుంది. తెలుగులో కొత్త అందాలకి కొదవలేదు. ఇబ్బడి ముబ్బడిగా పరిచయం అవుతూనే ఉన్నారు. పెద్ద హీరోల పక్కన ఛాన్స్ రాకపోయినా యంగ్ హీరోస్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఎంతమంది ఇంట్రడ్యూస్ అయినా కొంతమందికి మాత్రమే క్రేజీ ఇమేజ్ దక్కుతోంది. తెలుగు సినిమాలను ఏలడానికి వస్తున్న ఆ నయా బ్యూటీస్ ఎవరో చూద్దామా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ పేరు దాదాపు ఖరారైంది. 2019లో గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెట్టిన రుక్మిణి రక్షిత్ శెట్టితో నటించిన సప్త సముద్రాలు దాటి క్రేజ్ తీసుకొచ్చింది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడోతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా గుర్తింపు దక్కలేదు. కాంతారా చాప్టర్ 1లో పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకుంది రుక్మి. మాలీవుడ్ బ్యూటీ మాలవిక మోహనన్ తెలుగు తెరపై కనిపించకపోయినా సోషల్ మీడియాలో గ్లామర్ పోజులిచ్చి యూత్ లో గుబులు రేపింది. మాస్టర్ మూవీలో విజయ్తో నటించి కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు కెరియర్ స్టార్ట్ చేసి 10 ఏళ్లవుతున్నా 10 సినిమాలు కూడా చేయలేదు. ఇంతకాలం మంచి పెర్ఫార్మర్ అనిపించుకోకపోయినా గ్లామర్తో నెట్టుకొచ్చింది. ప్రభాస్ రాజాసాబ్లో నటిస్తోంది. ఇలా కొత్త అందాలు తెలుగులో లక్ పరీక్షించుకుంటున్నాయి. ప్రభాస్ హను రాఘవపూడి సినిమా ఫౌజీలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్బీకి చోటు దక్కింది. మంచి డాన్సర్గా పేరు తెచ్చుకున్న ఇమాన్బీ తండ్రి ప్రోత్సాహంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రీల్స్ పెట్టడం మొదలుపెట్టింది. యూట్యూబర్గా పేరు తెచ్చుకున్న ఇమాన్బీ అనుకోకుండా ఫౌజీలో ఛాన్స్ అందుకుంది. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎదురు చూసి నందమూరి ఫ్యాన్సే పట్టించుకోవడం మానేశారు. హీరోకి ఇంట్రెస్ట్ లేదని సరిపెట్టేసుకున్నారు ఫ్యాన్స్. అయితే లేటెస్ట్ గా బాలయ్యే మోక్షజ్ఞ ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడో చెప్పేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోతో మళ్ళీ ఆశలు రేపాడు ఈ నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. నార్మల్గా వారసులు 25 ఏళ్లకే తెరపైకి వచ్చేస్తారు, కానీ మోక్షజ్ఞ విషయంలో రివర్స్ అయింది. ఎట్టకేలకు 30+ లో అయినా యాక్టర్ అవుతున్నాడు అనుకుంటే ఎప్పటికప్పుడు బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. ఎవరూ ఊహించిన విధంగా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా పరిచయం అవుతున్నాడని ప్రకటించారు. ఆల్రెడీ ఫోటో షూట్స్ కూడా చేశారు. రెగ్యులర్ షూటింగ్ కి ముహూర్తం పెట్టిన ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉంటే చాలు, వారసులకు ఛాన్సులకు కొదవుండదు. మోక్షజ్ఞ ఎపిసోడ్ చూస్తుంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదనిపించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ వారసుని పట్టించుకోవడం మానేశారు. అయితే ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ తో మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలన్న ప్లాన్ లో బాలయ్య ఉన్నట్టుగా వార్తలు వచ్చినా ఫ్యాన్స్ లైట్ గా తీసుకున్నారు. అయితే గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో అడక్కపోయినా మోక్షజ్ఞ తను కలిసి ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ లో నటిస్తున్నట్టుగా చెప్పాడు బాలయ్య. ఆదిత్య 369 సీక్వెల్ కథను తానే రాసినట్టుగా బాలయ్య గతంలో చెప్పాడు. పార్ట్ 2 తీయడానికి సింగీతం శ్రీనివాసరావు రెడీగా ఉన్నా తనే డైరెక్షన్ చేస్తున్నట్టుగా చెప్పాడు బాలకృష్ణ. అయితే ఆ బాధ్యతను క్రిష్ కి అప్పచెప్పినట్టుగా తెలిసిందే. ఆల్రెడీ క్రిష్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నట్టుగా తెలిసిందే. బాలకృష్ణ క్రిష్ కాంబోలో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ గా కథానాయకుడు మహానాయుడు తీస్తే ఫ్లాప్ అయ్యాయి. పవన్ తో తీసిన హరిహర వీరమల్లు, అనుష్కతో ఘాటి డిజాస్టర్స్ అయినా ఇవేవీ పట్టించుకోని బాలయ్య వారసుడిని క్రిష్ చేతిలో పెట్టనున్నాడు. ఆదిత్య 999+ ఇప్పట్లో మొదలయ్యే ఛాన్సే లేదు. అఖండ 2 తర్వాత బాలయ్య గోపీచంద్ మల్లేలి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాతే క్రిష్ మూవీ సెట్స్ పైకి వస్తుంది. బాక్స్ ఆఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. నిఖిల్ నటిస్తున్న స్వయంభూ రిలీజ్ డేట్ కి మోక్షం రానుంది. సినిమా విడుదల తేదీ అనౌన్స్మెంట్ వీడియోని ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి రవి బస్డూర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో రూపొందుతున్న స్వయంభూ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ సాంగ్ ప్రాక్టీస్ లో గాయపడింది. ఈఠా సినిమా షూటింగ్ లో భాగంగా సాంగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా కాలి వేళ్లకు ఫ్రాక్చర్ అయింది. 2 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించడంతో షూటింగ్ వాయిదా పడింది. ఇందులో తన క్యారెక్టర్ కోసం శ్రద్ధ 15 కేజీలు బరువు పెరిగింది.